ఫస్ట్ వీడియో వచ్చేసి ఒక బజాజ్ సిటీ 100 అనేది క్లచ్ పట్టుకున్నా కూడా గేర్ వేస్తేనే వెంటనే త్రో కావడం జరిగిందని చెప్పడం జరిగిందనమాట. ఇది కంప్లైంట్ ఏమగా మనం చూస్తే క్లచ్ బేరింగ్ పగిలిపోయింది ఫ్రెండ్స్. ఈ క్లచ్ బేరింగ్ ఎందుకు వెళ్తుందంటే బండి ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల లేదా ఈ బేరింగ్ ఎక్స్పైర్ డేట్ అవ్వడం వల్ల ఇది వెళ్తుందనమాట. ఇది ఐడెంటిఫై ఎలా చేయాలంటే గేర్ వేస్తేనే బండి త్రో అనేది జరుగుతుందనమాట. దీనికి సంబంధించింది వచ్చేసి బేరింగ్ 6 to 8 నెంబరు మనము UIL అంటే ఉషా లిమిటెడ్ అనమాట. ఉషా లిమిటెడ్ బేరింగ్ కూడా మనం వాడడం జరుగుతుంది. చూసారు కదా, ఉషాది అనమాట. 6 to 8 నెంబరే. దీన్ని కరెక్ట్గా దీనికి ఇన్స్టాల్ చేసేసి తర్వాత అనేది మనము దానికి అసెంబుల్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి బేరింగ్ అంతా మొత్తం ఎలా పీసులు అయిందో. కొద్దిగా కస్టమర్ డ్రైవ్ చేస్తారు, నీట్గా డ్రైవ్ చేయడం వల్ల ఈ సమస్యలు రాకపోవడం జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం అనేది క్లచ్ ఫిట్టింగ్ జరిగింది. దీనికి సర్వో ఆయిల్ అనేది వేయడం జరిగిందనమాట. ఇంతకుముందు దీన్ని తీసిన ఆయిల్ వచ్చేసి బోర్ వేసి దాదాపు 10 days అయింది. అప్పుడు బేరింగ్ బాగానే ఉంది, మళ్ళీ తర్వాత ప్రాబ్లం అని రావడం జరిగిందనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆయిల్ కూడా ఎంత డార్క్ అయింది. బండి బోర్ చేసిన తర్వాత కొద్దిగా నీట్గా డ్రైవ్ చేసుకుంటే బండి సేఫ్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.